వెంచర్లో వచ్చామనిపిస్తుంది, నాకు గుర్తులేదు. కానీ సైట్ అయితే చూసే, ఆఫీస్కి అయితే రాలేదు. కానీ అప్పుడే మిస్ అయ్యానిపించింది. ఎందుకంటే ఆ రోజు చూసింది ఈరోజు మొన్న ఒక 10 days బ్యాక్ వెళ్ళాను, సైట్లోకి వెళ్ళాను. చాలా చాలా అద్భుతంగా ఉంది వెంచర్స్ చూస్తే. అప్పుడే ఎందుకు బాగాలేదని బాధ అనిపించింది నా వంతుగా. ఈరోజు చూస్తే ఎర్రచందనం అనేది ఫస్ట్లో మనకు ఒక టాక్ ఉంది, బాగా ఆయిల్ పెరిగేది, చేసేది, చూసేది ఎవరు, ఇదంతా కొనేది ఎవరు, చేసేది ఎవరు అని చూపించేది. కానీ ఈరోజు చూస్తే గవర్నమెంట్ ఎర్రచందనాన్ని, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, ఏది వచ్చినా సరే, ఎర్రచందనం అనేది ఒక మూలధనంగా మనకు కస్టమర్కి ఉపయోగపడుతుంది. కొనుక్కున్నట్టు మన ఏజెంట్కి కూడా ఒక మంచి మనమే కొనుక్కునే విధంగా చేసుకోవచ్చు, ఏజెంట్గా కొనుక్కోవచ్చు. అసలు చూడంలో కొనాలని వస్తుంది. ఎందుకంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను. ఎందుకంటే మేము ఖమ్మంలో 2014లో శ్రీగంధం మలబార్ వ్యాప్లో వేసేసాం. అప్పుడు అందులో దగ్గరగా ఒక 150 బిట్లు మేము చేసాం టీం వర్క్ చేస్తే. శ్రీగంధానికి మలబార్ వ్యాప్ అనేది ఒక గోపుల్లాగా ఎదిగింది, చక్కగా గ్రీనరీగా ఉంది. అది చివరికి 5 సంవత్సరాలు కటింగ్ చేసిన తర్వాత అవి నిలిచారు. తర్వాత మలబార్ వ్యాప్ అయిపోయింది. శ్రీగంధం అనేది నడుస్తుంది ఇప్పుడు 10 years 15 years. అక్కడ సాయిల్ చూస్తే ఆ సాయిల్కి మన సాయిల్కి, ఎర్రచందనానికి ఆ సాయిల్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. 1000 రెట్లు డిఫరెంట్. అక్కడ పెట్టుబడి అంతే పెట్టు, ఇక్కడ తక్కువ పెట్టుబడి. కాకపోతే ఏంటంటే రూట్ మ్యాప్గా రోడ్ల దగ్గర వేసారు, ఏది కొంటారు, కస్టమర్ కొంటారని చెప్పేసి. కానీ చాలా లాస్ అయిపోయింది సార్. ఈ ఎర్రచందనం అనేది చాలా బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్. ఇది మేము మనం చూసాం. మా వాళ్ళంతా, మా కస్టమర్, మా ఏజెంట్ అంతా తీసుకుని వచ్చారు. నెక్స్ట్ వచ్చే నెలలో మేము ఒక 4 ఎకరాలు సాగు చెప్పినట్టు 4 ఎకరాలు చూసుకోండి. రైతులు కూడా రైతు వారీగా మనం చూసినట్టయితే రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఒక మిర్చేసు, పత్తిసు, లేకపోతే వరేసు, అతివృష్టి, అనావృష్టి. ఈ అనావృష్టి, అతివృష్టిలో రైతు సంవత్సరానికి వచ్చేసరికి 10 లక్షలు 5 లక్షలు లాస్ అయిపోతున్నారు. ఇక్కడ మనం పెట్టేది ఒక 8 లక్షలు. అది మనం చూసేది కాదు, నీరు పెట్టేది కాదు, మట్టి వేసేది కాదు, మందు వేసేది కాదు, ఏమీ చేసేది కాదు.